ఓకే. ఇక్కడ మనకొక విచిత్రమైనటువంటి లెక్కలు కనిపిస్తున్నాయి. ఆ లెక్కల చూద్దాం. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ పథకం చేపట్టింది. మరి ఆ గొర్రెలు పోయినాయంట. ఎక్కడ పోయినాయి ఆ గొర్రెల లెక్కలు చూద్దాం. అంటే చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ గొర్రెలు ఏ తొర్రలో దూరినాయో, మరి ఎక్కడ పోయినాయో, కేసీఆర్ గొర్రెలన్నీ ఎక్కడ పోయినాయో చూడాలి. ఇక్కడ చూడొచ్చు. 2013 అప్పట్లో కేసీఆర్ చెప్తుండే, మన గొర్రెలు అసలు ఎక్కడ పోవద్దు, మనమే గొర్రెలు ఏడ చూసినా గొర్రెలు కనిపించాలి అనే గొర్రెల పథకం తీసుకొచ్చినామని. ఆ గొర్రెల పథకంలో ఎంతో అవినీతి జరిగింది అని చాలామంది అరెస్ట్ కూడా అయ్యారు. నిజానికి అప్పుడు రీసైకిల్ మాత్రం చాలా పెద్ద ఎత్తున అయింది. ఈయన దగ్గర గొర్రెలు దింపుతారు, అదే బండి ఎక్కిస్తారు, ఇంకో ఆయన దగ్గర దింపుతారు, ఈయనకింత వాటా ఆయనకింత వాటా అని చాలామంది పంచుకున్నారు అని చెప్తుంటారు. అది విచారణలో తేలుతుంది. సరే, ఇక్కడ నివేదిక అంటే ఒక లెక్కలు వచ్చినాయి. ఆ లెక్కల ప్రకారం గొర్రెల సంఖ్య తగ్గిందట. ఎందుకు తగ్గింది, ఎంత తగ్గింది అనేది చూద్దాం. ఇక్కడ చూడొచ్చు. 2013లో తెలంగాణ రాకముందు గొర్రెల సంఖ్య 1,28,1,28,00,000 ఉండేనంట తెలంగాణలో గొర్రెల సంఖ్య. ఆ తర్వాత 2019లో చాలా వరకు పెరిగింది. గొర్రెల పథకంతో మేము చేపట్టిన పథకాలతోటి 1.9 కోట్లు, దాదాపు 60 లక్షల గొర్రెలు పెరిగినాయి మన దగ్గర అని కేసీఆర్ సర్కార్ అప్పట్లో నివేదిక ఇచ్చిందట. కానీ తాజాగా మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక మళ్ళీ లెక్కలు చేపట్టిందట. మరి అప్పటితో పోలిస్తే, అంటే 2013తో పోలిస్తే కూడా గొర్రెల సంఖ్య తగ్గిందట. మరి ఎక్కడ పోయినాయి? 5 ఏళ్లలో 60 లక్షల గొర్రెలు కోసుకొని తిన్నారా తెలంగాణలో అని జనాలు ప్రశ్నిస్తారు. మరి నిన్నమన్న దావతులు ఎక్కువ వేసుకున్నారేమో, ఆ దావతులతోటి తగ్గిందేమో. మరి ఒకేసారి 60 లక్షల గొర్రెలు మాయమైపోయినాయంట. 60 నుంచి 70 లక్షలు, దాదాపు 60-65 లక్షల గొర్రెలు మాయమైనాయంట. ఎక్కడ పోయినాయి అనేది మరి అధికారులే సమాధానం చెప్పాలి. అన్ని గొర్రెలు ఏం చేసిరని. అసలు గొర్రెలు ఎన్ని ఉన్నాయి? మామూలుగా అయితే గొర్రెలు ఈతకు 2-3 పిల్లలను వేస్తుంటాయి. కనీసం 1-2-3 పిల్లలు వేస్తుంటాయి గొర్రెలు అయితే. మరి అన్ని గొర్రెలు ఎక్కడ పోయినాయి అనేది లెక్కలైతే చెప్తలేవు. మరి 2013తో పోలిస్తే 19కి పెరిగినాయంట. ఆ తర్వాత మళ్ళా డౌన్ అయ్యంట. ఎందుకు డౌన్ అయింది అనేది తెలియాలి. గొర్రెల పంపిణీ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న గొల్ల కుర్మలను కోటీశ్వర్లు చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. ఇందులో భాగంగానే గొర్రెల పిల్లలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించింది. 2017లో, అంటే చూడండి, 2017లో ఇలా పథకం ప్రారంభించారు. 2019 వరకే అన్ని గొర్రెలు పెరిగినాయని వాళ్ళు లెక్కలు చెప్పుకున్నారు. 2 ఏళ్లలోనే దాదాపు 60 లక్షల గొర్రెలు, సరే పోనీ 50 లక్షల గొర్రెలు పెరిగినాయని వాళ్ళు చెప్పుకున్నారు. మరి ఈ గొర్రెల పథకం 2023 వరకు కొనసాగింది అట్లే. మరి ఈ లెక్కన 2 ఏళ్లలోనే 60 లక్షల గొర్రెలు పెరిగితే, ఆ తర్వాత ఇంకో 4 ఏళ్లలో ఎన్ని గొర్రెలు కావాలి? ఇంకొక 60 లక్షలు, 70 లక్షలు కనీసం మినిమం, లేదంటే కోటి గొర్రెలు పెరగాలి. 3 కోట్లకు పోవాలి గొర్రెలు, దగ్గర 2.5 నుంచి 3 కోట్లకు పోవాలి గొర్రెలు. మరి ఎక్కడ పోయినాయి? గొర్రె ఎక్కడ పోయింది అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ దాని మీద దృష్టి పెట్టాలి. పోయిన గొర్రెలు ఎవరు తిన్నారు అనేది కూడా బయట పెట్టాలని తెలంగాణ జనం అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, 2024కు సంబంధించి పశుగణన ప్రకారం రాష్ట్రంలో గొర్రెల సంఖ్య 34%, 35% తగ్గిందట. మరి ఎట్లా తగ్గింది 35%? కేసీఆర్ అధికారం పోయిందని గొర్రెలని మూకుమ్మడి ఏమైనా ఆత్మహత్య చేసుకునేయా, లేదంటే కేసీఆర్ అధికారం పోయింది అని ఆయన అభిమానులందరూ గొర్రెలను కోసుకొని తిన్నరా అనేది లెక్కలు అయితే చెప్పాలి. మరి ఆ లెక్కలు మరి ఈయన్నే చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పాలి. మరి వీళ్ళు చేపట్టిన గొర్రెల పథకం సక్సెస్ అయితే ఈ గొర్రెల సంఖ్య ఎందుకు తగ్గింది అనేది అయితే ఖచ్చితంగా లెక్కలు చెప్పాల్సిన అవసరం ఇక్కడ కాంగ్రెస్కు ఉంది, అక్కడ బీఆర్ఎస్కు ఉంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ ఎట్లయితే పోయి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎట్లయితే పోయి అక్కడ పెద్ద షో చేసిండో, గొర్రెల దగ్గరికి కూడా పోయి అట్లే షో చేయాలి. ఇవి కూడా లెక్కలు తప్పని నిరూపించాలి అని మేమైతే డిమాండ్ చేస్తున్నాం జిందగీ మీడియా తరపున.